హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలి టాక్స్. ఎట్లున్నారు అందరూ? మస్తున్నారులే. ఈరోజు మా పాప కిచెన్లోకి వచ్చి, మమ్మీ నువ్వేం చేస్తున్నావు, ఎప్పుడు కిచెన్లోనే ఉంటావు, నాతో ఆడుకోవు, ఏం చేయవు అని చెప్పి అడుగుతోంది. సో నీకోసమే చేస్తున్నాను బేటా అంటే, ఏం చేస్తున్నావు అని అడుగుతోంది. మిర్చి తోటి స్నాక్ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాను. అమ్మో నేను మిర్చి అయితే తినని నాకు ఇష్టం ఉండదు అంటుంది. బట్ ఈ మిర్చి బజ్జీ చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తిన్నదనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్నాక్ అని చెప్పాలి. నాదనే కాదు, మా ఇంట్లో అందరికీ మిర్చి బజ్జీ చాలా ఫేవరెట్ అయిపోయింది. అందుకని ఇంత ఎండలు మండిపోతున్నా కూడా ఈ మిర్చి బజ్జీ చేసుకొని తిన్నాం అనమాట. సో ఫస్ట్లో మా వారు అస్సలు తినేవాళ్ళు కాదనమాట మిర్చి బజ్జీ. సో ఎందుకంటే ఇంత కారం ఉంటుంది, అబ్బా తినాలా అనేవాళ్ళు. బట్ ఇలా చేస్తే తను చాలా ఇష్టంగా మళ్ళీ కావాలని బజ్జి మిరపకాయలు మరీ తీసుకొచ్చి చేయించుకుంటున్నారు అనమాట. సో దానికోసం అయితే ఇక్కడ బజ్జి మిరపకాయలను మనం మధ్యలో నీట్గా ఘాట్ పెట్టుకొని ఆ ఇత్తులను తీసేసుకొని మనం సాల్ట్ అప్లై చేసుకోవాలి. దీనికోసం నేను ఒక 1.5 కప్పు శనగపిండి యాడ్ చేశాను. ఇక్కడ ప్యూర్ శనగపిండి తీసుకోవాలి, మనం వేరే పిండి ఏమి ఇక్కడ వేసుకోవద్దనమాట. మనకు మంచి టేస్ట్ రావాలి. ఫస్ట్ టైం మీకు ఎవరికైనా చేసి పెట్టాలి, ఎవరైనా ఇంప్రెషన్ మీకు రావాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు ఏ పిండిలో యాడ్ చేయకండి. ఓన్లీ ప్యూర్ శనగపిండి తీసుకోండి. ఆ శనగపిండిలో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా వాముని కచ్చపచ్చగా దంచుకొని రోట్లో దంచుకొని వేసుకోండి. అలానే కొంచెం కారం వేసుకోండి, చాలా తక్కువ కారం వేసుకోండి. అలానే మీరు సోడా, అందరికీ తెలుసు సోడా వేసుకోవాలి. సో వాటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం తిక్కుగా బజ్జీ పిండి, ఇది బజ్జీ కదా, బజ్జీ పిండిలాగా మనం కలుపుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసి బజ్జీ పిండిలాగా కలుపుకుంటున్నాను. చాలామందికి బయట 3 o'clock నుంచి 4 to 5 మధ్యలో చాలా ఆకలిస్తూ ఉంటుంది. బయట స్నాక్స్ ఏదో ఒకటి దొరికింది కదా అని చెప్పేసి తినేస్తూ ఉంటారు. సో బయట ఆయిల్స్లో మనము ఎప్పుడైతే తింటామో, ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ అయితే ఓకే. రెగ్యులర్గా మనం బయట తింటే ఏమవుతుందంటే ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ మన బాడీకి అస్సలు మంచివి కాదనమాట. సో ఇక్కడ నేను అలా మనం సాల్ట్ అప్లై చేసి పెట్టుకున్న బజ్జి మిరపకాయన్ని ఈ శనగపిండిలో ముంచి వేడి నూనెలో వేసుకోవాలి. కొంతమంది లోపట స్టఫ్ కూడా యాడ్ చేస్తారు. నేనంటాను ఆ స్టఫ్ తోటి ఉండే మిర్చి బజ్జీ చాలా ఎక్స్ట్రా క్యాలరీస్, మన టమ్మీకి అంతగా మంచిది కాదు. ఎందుకంటే అంత తింటే 2 తినాలి, అంతకంటే ఎక్కువ తింటే మనకు అరిగించుకోలేమన్నమాట. సో ఇలా లైట్గా చేసుకోండి. అలా తినొద్దని కూడా కాదు, ఇష్టమైతే తీసుకోండి, తప్పులేదు. బట్ ఇది నా ఒపీనియన్ మాత్రమే అన్నమాట. సో ఇక్కడ చూడండి, మన మిర్చీలు 2 సైడ్లో మంచిగా కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది అనమాట. సో తీసుకొని మనం ఇంకా ప్లేట్లో వేసుకోవడమే. సో మంచిగా టేస్ట్గా ఎమ్మీగా ఉంటాయి అన్నమాట. ఇంత సింపుల్గా ఒక 20 minutes టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. బట్ ఇట్లా వేడి ఎండలు ఉన్నప్పుడు కాకుండా, ఇంకా వర్షం పడుతుంటే చల్లగా ఉన్నప్పుడు ఇట్లా వేడిగా తింటే ఇంకా చాలా బాగుంటుంది. బట్ ఇలా చేసుకుంటే ఎప్పుడైనా తినొచ్చు, చాలా బాగుంటాయి అన్నమాట. సో పిల్లలకు కూడా కొంచెం బయట స్నాక్స్ తీసుకొచ్చి పెట్టడం కంటే కొంచెం వీలు చూసుకొని మన ఇంట్లో మన చేతితోటి పెడితే మన పిల్లలకి మనం హెల్దీ ఇస్తున్నాం అనే ఫీలింగ్, అలానే మన పిల్లలకి మనతో టైం స్పెండ్ చేసింది, మమ్మీ నా కోసం చేసింది అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి చాలా ఉంటుంది అన్నమాట. మా పాప అయితే నేను రాగానే అబ్బా మా మమ్మీ వచ్చింది అని చెప్పేసి ఎంత హ్యాపీ ఉంటుందో, ఆ హ్యాపీనెస్ కోసమే ఎప్పుడైనా ఆమె కోసం తొందరగా రావాలనిపిస్తుంది నాకు. ఇప్పుడు ఇంకా ఇంట్లో హాలిడేస్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఎప్పుడన్నా ఫాస్ట్గా వచ్చి ఏదైనా స్పెషల్స్ చేసి పెట్టాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. సో మరీ టూ మచ్గా స్పెషల్స్ ట్రై చేయకపోయినా వాళ్ళకి ఇష్టమైనవి, ఇంట్లో అందరికీ ఇష్టమైనది. ఇది మా పాప మీకు చెప్పాను ముందు, మిర్చి అంటే తినన్నది కదా, ఇది చాలా ఇష్టంగా తిన్నదనమాట. సో నేను చాలా సాటిస్ఫై అయ్యాను. వాళ్ళందరూ తినేసాక ఇప్పుడు నా వంతు తినడం నాకు కూడా చాలా బాగా నచ్చాయి. నేను నార్మల్గా మోస్ట్లీ ఆయిల్ ఫుడ్స్ని నేను ఎక్కువగా ఇష్టపడను, అవాయిడ్ చేస్తాను అనమాట. బట్ అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి కదా లైఫ్ అంటే, అందుకని చెప్పేసి కంపల్సరీగా ఏదైనా వెరైటీ చేసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇష్టంగా హ్యాపీగా తింటాను అనమాట. అంటే ప్రతి బైట్ని ఎంజాయ్. సో మన లైఫ్ అనేది ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు మనకు చాలా ఇష్టం ఉన్నవి మనకి ఇప్పుడు ఇష్టం ఉండకపోవచ్చు.
మనకు అసలు అప్పుడు ఇష్టం లేనివి ఇప్పుడు చాలా ఇష్టం ఉండొచ్చు. అది మనుషులైనా, మనకి వస్తువులైనా, తినేవైనా, అది పిల్లల నుంచి పెద్దల వరకు మారుతూనే ఉంటుంది కదా. నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడు నాకు అవి చాలా ఇష్టం ఉండేవి, ఇప్పుడు అస్సలు నచ్చట్లేదు, అలా ఉందన్నమాట. పిల్లలు కూడా మనం ఈ చేంజ్ అనేది పిల్లల్లో మనం చాలా గమనిస్తూ ఉంటాం. సో మనలో మనకు కూడా ఉంటుంది, బట్ మనల్ని మనం ఒప్పుకోము, అంతే కదండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.